ఉత్తరాఖండ్లో జల ప్రళయానికి ఓ గ్రామం తుడిచిపెట్టిపోయింది. ఊహించని వరదలతో వందల మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దాదాపు 12 మంది మృతి చెందినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ధరాలిలో కొట్టుకుపోయిన హర్స్లీ ఆర్మీ బేస్ క్యాంప్ సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్తో 11 మంది జవాన్లు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఖీర్గంగా నది ఉధృతికి వందల మంది జల సమాధైనట్టుగా తెలుస్తుంది. చూస్తుండగానే ఇల్లు హోటళ్లు కుప్పకూలిపోయాయి. 80 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సహాయక చర్యల్లో ఆర్మీ పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న భయంకరమైన దృశ్యాలు, గంగోత్రి నది ఒక్కసారిగా ధరాలి గ్రామంపై ఏ రకంగా విరుచుకుపడిందో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ జల ప్రళయం చోటు చేసుకుంది. గ్రామం అంతా కొట్టుకుపోయింది, తుడిచిపెట్టిపోయింది. ఒకసారిగా వరద వస్తుంటే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎలా పరుగులు తీస్తున్నారు. కొంతమంది పరిగెత్తుతూనే అప్పటికే వరద వచ్చేసింది. వరద కమ్ముకుపోయింది పూర్తిగా. ఆ బిల్డింగుల కింద అలాగే సమాధి అయినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా ఇవి దిగ్భ్రాంతికర దృశ్యాలు. ఒకసారి ఒక బాక్స్లో ఆ కొట్టుకుపోతున్న వరద ముంచుకొస్తున్న దృశ్యాలు చూడండి. ఒక బంగ్లా దగ్గర జనాలు పరిగెత్తున్నారు, రౌండప్ చేసింది కదా. ఆ బాక్స్ ఒకటి ఫుల్ ఫ్రేమ్ ఏంటి చూద్దాం. ఆ బాక్స్కి సంబంధించిన దృశ్యాలు చూస్తే కనుక ఎంత భయంకరంగా ఉందో, ఎంత భీతావహంగా ఉందో ఆ దృశ్యాలు చూడవచ్చు మనం. ధరాలిలో ఈ ప్రకృతి బీభత్సం చోటు చేసుకున్న తర్వాత బురద కంప్లీట్గా బురద మీట వేసింది. ఆ ఊరు మీద మొత్తం బురద కమ్మేసింది, కప్పబడింది. చూడండి ఏ రకంగా ప్రకృతి విలయం ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తే ఆ దృశ్యాలన్నీ కూడా కొండ చర్యలు విరిగిపడి నీటిలో కలిసిపోయి, ఇదే నేను చెప్తున్న దృశ్యం. ఒక్కసారిగా వరద ఊహించని ప్రళయం. అది నిజంగా ఇదొక పీడకల లాంటిది. ఆ గ్రామస్తులకు ఎలా వచ్చిందో చూడండి. భయంకరమైన ఆ వరద కొండ చర్యలను, విరిగిపడ్డ కొండ చర్యలను కలుపుకొని చూడండి. అలాగా కొంతమంది పరిగెత్తున్నారు. అక్కడే ఓ వాహనం కూడా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్తుంది, అందులోంచి తప్పించుకొని వెళ్తున్నారు. మరికొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కానీ అప్పటికే వాళ్ళందరినీ కమ్మేసింది, కథం. చాలామంది దాని కిందే సమాధి అయ్యారు, జల సమాధి అయ్యారు. పూర్తిగా కొండ చర్యల కింద, ఆ నీళ్ళ కింద, మట్టి దిబ్బల కింద సమాధి అయ్యారు. కళ్ళెదుటే ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. డిస్టర్బింగ్ విజువల్స్, డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఒక్కసారిగా నీళ్లు, ప్రకృతి ప్రకోపిస్తే దానికి వరద తోడైతే ఏ రకంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో ఉత్తరకాశీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆకస్మిక వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలకుతలం చేశాయి. ఇక ఇవాళ సంభవించిన కుండపోత వర్షం, క్లౌడ్ బర్స్ట్ పెను విషాదాన్ని మిగిల్చింది. హార్సిల్ సమీపంలోని ధారాలి ప్రాంతంలో ఆకస్మిక వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ఆ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో చాలామంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ధరాలి వద్ద ఉన్న ఖీర్గఢ్ వాగులో నీటి మట్టం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయిలో పెరగడంతో వరద నీరు సమీపంలోని మార్కెట్ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీనివల్ల తీవ్ర ఆశనష్టం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, ఫైర్ ఫైటర్స్, అలాగే విపత్తు ప్రతిస్పందన దళం SDRF, భారత సైన్యం రంగంలోకి దిగాయి. విపత్తు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. కానీ మనకు ఆ CCTV ఫుటేజ్ దృశ్యాలు చూస్తుంటే నిజంగా చాలా భయానకంగా, భీతి గొల్పే విధంగా ఉన్నాయి. ఒకసారి 2 బాక్సులు చూస్తున్నాం మనము. వరద, ఆకస్మిక వరద, ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఇదే బహుశా. ఆ వరద, ప్రళయం, విలయం, ప్రళయం ఈ పదాలు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఏ రకంగా ముంచుకొస్తుంది చూడండి. మృత్యు ఎలా ముంచుకొస్తుందో వాళ్ళకి. సరిగ్గా అక్కడే బంగళాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయాయి. భారీ కట్టడాలు కూడా ఆ విలయంలో పూర్తిగా నీటిలో కలిసిపోయి మట్టి దిబ్బల కింద కంప్లీట్గా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. దాని తర్వాత దృశ్యాలు చూడండి. ఏ రకంగా ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ మట్టి బురదతో కూరుకుపోయిన ఈ ప్రాంతాన్ని తర్వాత చూడండి. అది కొండ ప్రాంతంలో కూడా ఏ రకంగా అదంతా కూడా బురద ఎన్ని మీటర్ల మీదికి కొండను సమానం చేస్తూ అదంతా బురద మేట వేసింది. అంతకు ముందు వరద రాకముందు చాలా లోతైన ప్రాంతం, అంటే ఏటవాలుగా ఉంది. అదంతా ఎండిపోయిందా, ఒక చుక్క నీరు కూడా అక్కడి నుంచి ప్రవహిస్తలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఒక చనిపోయిన వ్యక్తి, ధరాలి మడ్ స్లైడ్ సంబంధించి ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒక ఫోటో మనకు చూపిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఆ జల ప్రళయం సంభవించినప్పుడు ఒక్కసారిగా ఊహించని విపత్తు అది. ఆ ఎంతమంది చూడండి,
అంతమంది ఒక్కసారిగా తప్పించుకోలేకపోయారు, దాని కింద సమాధి అయిపోయారు. చూడండి, కళ్ళ ముందే కనబడుతుంది. తర్వాత చూడండి, ఆ బురద మేట దాదాపు కొండకు సమాంతరంగా బురద మేట వేసబడిందంటే ఎంత ఎత్తులో బురద, ఇంకా దాని కింద ఉన్నవాళ్ళు ఏ కోశాన బతుకుతారా, మిగిలి ఉంటారా? ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి అది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ బురదను మట్టిని తీయాలంటే కూడా చాలా రోజులు పడుతుంది. సో అధికారులు అయితే ప్రస్తుతం నదీ తీర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. నదులు వాగుల వద్దకు వెళ్ళొద్దంటూ పిల్లలు పశువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఆగస్టు 4 నుంచి ఉత్తరకాశీ, పారి గద్వాల్, టెహరీ, చమోల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ ఒక రోజు ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ హెచ్చరికల నేపథ్యంలో డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం కూడా పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చింది. ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఇప్పటికే అలర్ట్ చేశారు. అయినప్పటికీ ఈ స్థాయిలో నష్టం జరగడం అనేది విచారకరమైన అంశం. ఒకసారి ఆ దృశ్యాలకు సంబంధించిన స్పాట్ ఆడియో, ఒకసారి ఆ సందర్భంలో ఏం జరిగిందో మీరే వినండి స్వయంగా. రైట్, ఒక్కసారిగా ఆ కీర్ గంగా అని కూడా అంటారు. ఆ వాగు చుట్టూ వాస్తవానికి కొన్ని బ్యారికేడ్లు పెట్టి, చిన్న వాగే కదా ఏం చేస్తుంది మమ్మల్ని అనుకున్నట్టు బహుశా గ్రామస్తులంతా కూడా దాని చుట్టూ ఒక బౌండరీ ఏర్పాటు చేశారు. కొండపై నుంచి వచ్చే వాగు సంబంధించి తర్వాత దాని చుట్టూ నిర్మాణాలు చేశారు. ఇక హోటళ్ళు, వాణిజ్య కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతం అంతా ఒక మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామం అంతా కూడా. ఇప్పుడు కానీ అనుకోని వరదలతో కంప్లీట్గా బంగళాలతో సహా అన్నీ తుడిచిపెట్టిపోయాయి. చాలా షాకింగ్ కంటెంట్ ఇది. నిజంగా ఇటీవలి కాలంలో ఇంత షాకింగ్ దృశ్యాలు బహుశా మీరు కూడా చూసి ఉండరు. ఒక్కసారిగా ఆ గ్రామంపైకి ఒక విపత్తు విరుచుకుపడుతుంటే అది మనం దూరం నుంచి చూస్తుంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకొని, కళ్ళ ముందే ఆ విపత్తును మనం ప్రత్యక్షంగా వీక్షిస్తుంటే ఏ రకంగా ఉంటుంది చూడండి. సో అప్పటికే ఖాళీ చేయబడ్డ ప్రాంతం అంతా, ఈ కొండపైకి ఉన్నటువంటి ఆ జనాలంతా కూడా అరుపులు కేకలేస్తున్నారు, ఈలలు కొడుతున్నారు, పారిపోండి అంటూ వాళ్ళు ఎంత అరిచినా కూడా అప్పటికే ఖాళీ చేయాల్సిన కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. ఏదో మార్కెటు, వ్యాపారము, ఏదో దేని గురించో బహుశా ఆ ప్రాంతంలో ఉంటారు. కానీ ప్రాణాల మీదకి వచ్చింది కదా. ఖాళీ చేయమన్నప్పుడు, అధికారులు సూచించినప్పుడు చాలామంది దాదాపుగా ఖాళీ చేశారు. ఇంకా లేదంటే భయంకరమైన ప్రాణ నష్టం ఉండేది. ఒక్కసారి యువతల వైపు బురద చూడండి. ఆ బురద దాదాపు కొన్ని మీటర్లు, అంటే ఒక్కసారి ఈ దృశ్యం, ఈ బాక్స్లో ఉన్న దృశ్యం, మరి ఈ బాక్స్లో ఉన్న దృశ్యాన్ని చూస్తే కనుక అప్పటికే దాదాపుగా ఒక బహుశా ఆ దృశ్యాలు చూస్తే ఒక 4-5 కరెంటు పోల్ల కంటే ఎత్తుగా ఉంది. అంత ఎత్తు బురద పేరుకుపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కొండతో సమాంతరంగా బురద కప్పివేయబడిందంటే కొండ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు, దాదాపుగా కొండ కంటే కొంచెం తక్కువ అంత బురద కప్పివేయబడిందంటే దాని కింద ఎన్ని ఇండ్లు సమాధయ్యాయి, ఎంతమంది సమాధయ్యారు, ఎంతమంది గల్లంతయ్యారు, ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఈ కీర్ గది ఏదైతే ఉందో కింద ఉన్నటువంటి ఆ వాగు గంగోత్రి నదిలో కలుస్తుంది. చూడండి ఆ దృశ్యాలు.
అదంతా పోయి మళ్ళీ గంగోత్రి నదిలో కలిసింది. చాలా భయంకరమైన క్లౌడ్ బరస్ట్. అప్పటికే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అక్కడ బహుశా ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ఉండడమే ఈ ప్రాణనష్టానికి కారణంగా మనం భావించాం. ప్రకృతి విపత్తు ఎప్పుడు ఏ రూపంలో ఎలా ముంచుకొస్తుందో చెప్పలేం. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ఎందుకంటే అప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు, చాలామందిని ఖాళీ చేయించారు, కానీ జరగాల్సిన నష్టమే జరిగింది. ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే అక్కడ ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా షాకింగ్ ఇదంతా నిజంగా. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆరా తీశారు. ప్రస్తుతం పరిస్థితి గురించి ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడారు, ఆయనకు ఫోన్ చేశారు. ఆ గ్రామాన్ని వరద ముంచెత్తింది, ఆ బాధితులంతా క్షేమంగా ఉండాలి, ఏ రకంగా ఉంది పరిస్థితితో ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయాన్ని కేంద్రం కూడా చేస్తుందని చెప్పారు. సో మొత్తం మీద వరద ప్రవాహం ఆ ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. వందల ఇల్లు ధ్వంసమయ్యాయి. ఊహించని ప్రళయంతో ప్రజలంతా కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. కొంతమంది పరుగులు తీస్తున్న క్రమంలోనే కప్పు వేయబడి బలయ్యారు. సో అది చాలా దురదృష్టకరం. ఈ విపత్తులో దాదాపు 80 మంది వరకు గల్లంతైనట్టు చెప్తున్నారు. ఇప్పటికైతే 12 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజంగా ఉత్తర కాశీలో జరిగిన ఈ జల ప్రళయానికి సంబంధించిన దృశ్యాలు ఇటీవల కాలంలో మనం కూడా చూసి ఉండం. ధారాలి గ్రామంపై ఆ ప్రళయం, ఆ జల ప్రవాహం విరుచుకుపడంతో ఒక్కసారిగా దాదాపు 20-25 హోటళ్ళు, నివాసాలు కొట్టుకుపోయిండొచ్చని అంటున్నారు. సో క్లౌడ్ బస్ట్ కారణంగా కుండపోత కురిచింది. ఖీర్ గంగా ఒక్కసారిగా విరిచిపడింది. ఆకస్మిక వరదలవి అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. చాలామంది ప్రజలు జలదిగ్బంధులు చిక్కున్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఈ హార్సిల్ ప్రాంతంలో ఖీర్గఢ్లో నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. దీంతో అప్పటికే సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాలని అనుకుంటున్నారు, కానీ ఆలోపే ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతానికైతే అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. గంగోత్రి ధామ్ యాత్రికుల మార్గంలో ఉన్న ఈ గ్రామంలో వరదలు ఉప్పొంగి ప్రవేశంతో ఇండ్లు, దుకాణాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కొట్టుకుపోయాయి. దాదాపు 12 మంది చచ్చిపోయినట్టుగా చెప్తున్నారు. బహుశా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ గ్రామస్తులంతా భయంతో కేకలు వేస్తూ ఎత్తైన ప్రాంతాలకు పరిగెత్తున్న దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. సో బార్కోట్ తహసీల్ దగ్గర నుండి బనాలాపట్టి ప్రాంతంలో కుడ్గదేర వాగు పొంగిపోవడంతో దాదాపు 18 మేకలు కూడా కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు వరదల నీటిలో చిక్కున్నారు. సో ఉత్తరాఖండ్లో ఇవన్నీ చాలా సాధారణంగా సంభవించే వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలన్నీ కూడా చాలా మనకు ప్రతి సంవత్సరం చూస్తుంటాం. కానీ ఇది చాలా దారుణమైన వరద. ఇది ఆకస్మిక వరద అంటే మామూలుగా నదీ ప్రవాహం కొట్టుకుపోవడం చూస్తుంటాం, కానీ ఇది కొండ చర్య విరిగిపడింది. అంటే ఏటవాలుగా పైనుంచి కిందికి విరిగిపడి గ్రామాన్ని ముంచెత్తి చూడండి. ఒకసారి మనకు కేరళలో జరిగిన ఆ విపత్తు మనకు గుర్తుండే ఉంటుంది. పాలక్కాడ్లో మనకు కేరళలో ఒకసారిగా వయనాడ్లో జరిగిన మనకు గత 2 సంవత్సరాల క్రితం జరిగిన కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన మీకు గుర్తు ఉంటుంది. సేమ్ ఇలాగే అచ్చం ఆ పశ్చిమ కనుమల్లో కేరళలో కూడా ఇలాంటి ఘటనే. కాకపోతే అక్కడ ఇల్లు, గ్రామం అయితే ఏం లేదు, కాకపోతే అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ పర్యాటకులు ఉంటారు. కానీ ఇది దారుణం. ఇక్కడైతే ఊరు. ఒకసారి చూడండి, ఆ 2 బాక్సులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కోసారి వరద వచ్చినప్పుడు ఏ రకంగా ఉంది, ఎలా ప్రవహిస్తుంది చూడండి. ఆ వరద ఎంత భయంకరం. నిజంగా ప్రకృతి ప్రకోపిస్తే ఎంత దారుణంగా ఉంటుందో మనం ఈ దృశ్యాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఆ ప్రాంతానికి అంతా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితి గురించి అటు హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతున్నారు. సో ఇంకా వర్షాలు పడవచ్చు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. సో అక్కడ పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దాదాపు 310 రహదారులను కూడా మూసివేశారు, నేషనల్ హైవేస్ మూసివేశారు. ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఆ ప్రాంతంలో అలర్ట్ కొనసాగుతోంది. సో హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు 109 మంది మరణించారు, 36 మంది గల్లంతైనట్టుగా అధికారికంగా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ఘోర బీభత్సానికి సంబంధించి ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉండమని ఇంకా ఆదేశిస్తుంది. చూడాలి ఇప్పటికైతే ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఇంకా 12 మంది చనిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బురద కింద ఎంతమంది చిక్కుని ఉంటారు, నిజంగా చాలామంది ఆ బురద కింద గల్లంతైనట్టుగా మనకు అర్థమవుతుంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ఉత్తరాఖండ్ దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్ ప్రస్తుతం వరుస ప్రమాదాలతో ప్రతి ఏటా చాలామంది మృత్యువాత పడుతున్నారు. వరదలు, ఆకస్మిక వరదలు, వర్షాలతో, భారీ వర్షాలతో
ఎంత అప్రమత్తులు చేసినా ప్రజల్ని ఎన్ని రకాల సహాయక చర్యలు తీసుకున్నా కొండ ప్రాంతాల్లో మానవ తప్పిదాలే మనకు చాలా క్లియర్ అర్థమవుతున్నాయి. ఆ ప్రాంతంలో సహజంగా ప్రకృతి నీళ్లు ప్రవహించే ప్రదేశాలు లేదా కొండ చెరువులున్న ప్రాంతాలను ఇప్పుడు పూర్తిగా పర్యాటక ప్రాంతాలుగా మలిచి వాటి కిందే ఈ కట్టడాలు కట్టడము లేదా ఆ విశాలమైన ప్రాంతాలన్నీ కూడా దగ్గరగా కుచించుకుపోవడము ఇలా జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు నీళ్లు పూర్తిగా వెళ్ళే దారి లేక కొండ చెర్ల కింద పడ్డప్పుడు ఒకవేళ ఆ నది వైశాల్యం పెద్దగా ఉన్నా కొండ చెర్లు విరిగి పడ్డప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ బాక్స్లో చూడండి మీరు, ఆ ప్రవాహం వస్తున్నప్పుడు ఒకసారి గమనించండి. చాలా చిన్నగా ఏదో చిన్న వాగే కదా వెళ్ళిపోతుంది అనుకొని చూడండి, చుట్టూ బ్యారికేడ్లు వేశారు. కొండ చుట్టూ బ్యారికేడ్లు వేసి ఇటు హోటల్ అటు హోటల్ కట్టుకొని ఇక అక్కడికి వచ్చి చూసుకుంటూ కూర్చోండి, చాయ్ కాఫీలు తాగుతూ అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. అంటే ఇక్కడ మనిషి స్వార్థం, మానవ తప్పిదాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యారికేడ్లు వేసి ఆపడం ఏంటి అసలు? వాగులకు, కొండలకు, ప్రాంతాలకు నది చుట్టూ చూడండి కంప్లీట్గా ఇలా గ్రిల్స్, ఇనుప గ్రిల్స్, బ్యారికేడ్లు వేసినట్టుగానే ఉంది. సో ఆ ప్రాంతం అంతా కుచించుకుపోయింది. ఇలా ఉండాల్సిన నది ఇలా కుచించుకుపోతే ఏమవుతుంది? ఇంకా విలయమే, అంతకు మించి ఏం జరగదు. ఒక్కసారిగా ఆపలేరు, ఊరి మీద పడిపోతుంది. మొన్న విజయవాడలో కూడా అదే జరిగింది లాస్ట్ ఇయర్. సో విజయవాడ ప్రాంతం బుడమేరు అలాగే ఊరి మీద పడి ఊరిని ముంచెత్తింది. ఇట్లాగే ఉంటుంది, ప్రకృతితో విరుద్ధంగా వెళ్తే ఈ రకంగానే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే అవి చూడండి, అదంతా కూడా పోయి గంగోత్రిలో కలుస్తుంది, కొట్టుకుపోతుంది. అదంతా కూడా కంప్లీట్గా కొట్టుకుపోతుంది. గతం అంతా క్లియర్ అవుతుంది కంప్లీట్గా. చూడండి ఒకసారి, ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంతకు మించి ఇంకా మనం ఈ దృశ్యాలు చూస్తూ అయ్యో పాపం అనాల్సింది తప్ప ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఇంకా పూడ్చుకోవడానికి భవిష్యత్తులో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. సో మొత్తం మీద ఉత్తరాఖండ్లో దేవభూమిగా చెప్పుకుని ఉత్తరాఖండ్లో వేలాది మంది పర్యాటకులు వెళ్తుంటారు దేశవ్యాప్తంగా. మన దగ్గర నుంచి వెళ్తుంటారు చార్ధామ్ యాత్ర, లేదా ఇంకా ఇది కూడా చార్ధామ్ మధ్యలోనే గంగోత్రి ఆ యాత్ర మధ్యలోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వేరే ప్రాంతం నుంచి వెళ్ళే పర్యాటకులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇవన్నీ పర్యాటక ప్రాంతాలుగా వాణిజ్య అవసరాలకు మలచకుండా పర్యాటక ప్రాంతాలుగా ఉండాల్సిందే. కానీ మరీ ఆ ప్రకృతిని కట్టడి చేస్తే మాత్రం విలయమే. సో అదే ప్రస్తుతం మనకు కనబడుతున్న ప్రత్యక్ష ఉదాహరణ, దానికి సంబంధించే ఈ దృశ్యాలు.